హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి డే 3 అనమాట మా ట్రిప్లో. ఈరోజు వచ్చేసి మేము వైజాగ్ టు అరకు అనేది స్టార్ట్ అయ్యామండి. డే 1 డే 2 అంటే డే 1 రోడ్ ట్రిప్, డే 2 లోకల్ వైజాగ్లో చూసాము. వాటికి సంబంధించిన వీడియోస్ అనేటివి ఆల్రెడీ నా ఛానల్లో ఉంటాయి, ఒక్కసారి మీకు కావాలంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి మేము బై రోడ్ వెళ్తుంది అనమాట, ఎందుకంటే ట్రైన్ అనేది విస్టాడోమ్ అని ఉంటుంది, అదైతే మాకు దొరకలేదు. అది ఆన్లైన్లో ముందే అయిపోతాయన్నారు అరకుకి, కాబట్టి మేము బై రోడే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇది వచ్చేసి ఒక 140 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ లోపలే వచ్చేస్తుందండి వైజాగ్ టు అరకు అనేది. కానీ అదంతా మంచి ఘాట్ సెక్షన్ అనమాట, కాబట్టి అవి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది, ఒక 4-5 అవర్స్ మినిమం పడుతుంది. మేము ఫస్ట్ డిస్టెన్స్ తక్కువే పడుతుంది అనుకున్నాం, కానీ మేము వెళ్ళినప్పుడు ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల మాకు 5 to 6 అవర్స్ దాకా పట్టింది. వీడియో పోగా మీకే అంతా ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి మనకు వైజాగ్ టు అరకు వెళ్ళేటప్పుడు మాకైతే అకార్డింగ్ టు గూగుల్ హైవేలో చూపించింది. విజయనగరం దగ్గర నుంచి విజయనగరం టచ్ అయ్యి హైవేలో వెళ్ళమని చూపించింది అనమాట. యాక్చువల్లీ కొన్ని రూట్స్ ఉన్నాయి, విజయనగరమే టచ్ అవ్వకుండా చిన్న చిన్న ఊర్ల నుంచి వెళ్ళే రూట్, అది మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రూట్ వచ్చాము. ఇది కొంచెం లాంగ్ అండి, లాంగ్ అయినా కానీ మనకు అంత దారిలో అంతా హైవే లాగా వస్తుంది. అవి కొంచెం ఊర్లలో నుంచి వచ్చే రూట్, ఇది వచ్చి కొంచెం హైవే లాగా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం బాగా ఒక 1 అవర్ 2 అవర్స్ పైన వెళ్ళిన తర్వాత మనకి ఇలాగ కొంచెం చెట్లు, కొంచెం ఘాట్ అనేది లైట్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఘాట్ అయితే కాదు. ఇది వచ్చేసి మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు 10 ఆ టైంకి అలాగా రీచ్ అయ్యామన్నమాట. వెదర్ అయితే అరకులో అసలు ఆఫ్టర్నూన్ 12 o'clock 1 o'clock కూడా ఈవినింగ్ 6-6:30 టైమింగ్ ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే వెదర్. ఇదంతా కూడా ఆ దారిలోనే మొత్తం అంతా వైజాగ్ నుంచి అరకుకు వెళ్ళే దారిలోనే. మేము విజయనగరం అవంతా హైవే, దానికి సంబంధించిన బిట్స్ అనేది పెద్ద పెట్టలేదు, స్టార్టింగ్లోనే 1-2 యాడ్ చేశానండి. మిగిలినదంతా కూడా ఇంకా మనకి ఇలాగే కొంచెం రూట్స్ అనేటివి ఇలాగే ఉంటాయి, 1 వేనే ఉంటుంది, ఆ పక్కన ఈ పక్కన వెహికల్స్ వస్తూ ఉంటాయి. అదే మనకి హైవేలో అయితే కనుక 2-3 లేన్స్ ఉన్నాయన్నమాట. అదైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాం, కానీ ఇక్కడ నుంచి బాగా మాకు టైం పట్టింది. మనకు వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళేటప్పుడు ఇంకా అరకుకి కొంచెం ఒక 50-70 కిలోమీటర్స్ ఉన్నాము అనగానే మనకి ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం అరకుకి ఒక వెదర్ అనమాట, ఒక రకమైన వెదర్, ఇంకా మౌంటైన్స్, ఆ గ్రీనరీ అదంతా కూడా అలాగే కనపడుతూ ఉంటుంది. దారిలో మనకు ఒక 2-3 వ్యూ పాయింట్స్ అనేది కనిపిస్తాయండి. అంటే మనకు మౌంటైన్స్ దగ్గర నుంచి వ్యూ పాయింట్స్ లాగా అక్కడ కూడా పెట్టారు, విత్ మెన్షన్ చేస్తూ వాటిని పెట్టారనమాట. అలా ఉండే వ్యూ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. మేము దారిలో 1-2 కవర్ చేసాము, మిగిలినవి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కవర్ చేద్దామని చెప్పి కవర్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మనకు అరకు వరకే కాదండి, అరకు దారిలో కూడా మనకు చాలా రకాల రిసార్ట్స్, రూమ్ స్టేస్ అనేటివి చాలా అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. ఇది వచ్చేసి దముకు ఒకవేళ తప్పైతే ఒకసారి కరెక్ట్ చేయండి, సారీ. దముకు వ్యూ పాయింట్ అని ఉంది, అక్కడ ఒక్కసారి దిగి కొంచెం అలా పిక్స్ తీసేసుకున్నాము. కానీ చలి అయితే ఓ రేంజ్లో ఉందన్నమాట. ఖచ్చితంగా స్వెటర్స్, మఫ్లర్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక మనకు ఒక 2 వే వస్తుందన్నమాట. ఒక సైడ్ నుంచి వెళ్తే బొర్రా కేవ్స్కి వెళ్ళొచ్చు, ఒక సైడ్కి వెళ్ళిపోతే మనకు అరకుకి వెళ్ళిపోవచ్చు. మేము బొర్రా కేవ్స్ చూద్దామని చెప్పి బొర్రా కేవ్స్కి అని చెప్పేసి ఆ రూట్లో వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకు మెయిన్ అరకుకి వెళ్ళే రూట్లో నుంచి ఇది ఒక డైవర్షన్ వచ్చి 7-10 కిలోమీటర్స్ డైవర్షన్ ఉంటుంది. దారిలోనే రైల్వే ట్రాక్ అవన్నీ కనపడ్డాయి అన్నమాట. అలాగే బొర్రా కేవ్స్కి ముందు కూడా మనకు కొన్ని వాటర్ ఫాల్స్కి అక్కడే కార్ పార్క్ చేసి ఒక 5-10 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసేలాగా కూడా ఉంది. మేము ఆ వాటర్ ఫాల్స్ ఏం కవర్ చేయలేదు. ఫస్ట్ బొర్రా కేవ్స్కి వెళ్దామని చెప్పి వెళ్తే ఇది పరిస్థితి బొర్రా కేవ్స్ దగ్గర. టోటల్గా ఎలాగంటే బొర్రా కేవ్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ముందే కార్స్ అందరూ కూడా ఇలాగే పార్క్ చేసేసారు, అంటే ఆ సైడ్ ఇటు సైడ్ పార్క్ చేసేసారు. సరే అని చెప్పి మేము కూడా ఒక సైడ్ పార్క్ చేసేసి పైకి వెళ్తే పార్కింగ్లో అయితే అస్సలు ప్లేస్ లేదు, మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. ఇంకా బొర్రా కేవ్స్ దగ్గర అయితే బుకింగ్ దగ్గర లైన్ కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట, ఫుల్ ఉన్నారు. మేము నెక్స్ట్ మళ్ళీ వెంటనే రిటర్న్ కిందికి వచ్చేసాం. కిందికి వచ్చేసేసరికి ట్రాఫిక్ ఇంకా పెరిగిపోయింది. ఇలా ఉన్నిందనమాట ట్రాఫిక్. అంటే ఒక కార్ వెనకాల ఒక కార్ వెళ్ళేదానికి, ఇదంతా క్లియర్ అయ్యేదానికి ఎవరో ఒక పర్సన్ ఉంది క్లియర్ చేశారనమాట, లేకుంటే ఇది కూడా క్లియర్ అయ్యేది కాదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అది ఏమో మేము వెళ్ళినప్పుడు సీజన్ ఎక్కువ ఉందో, ఆన్ సీజన్లో వెళ్ళడం వల్ల ఏమో కానీ అలాగా చాలా దాదాపు 1-2 కిలోమీటర్స్ పెద్ద లైన్. మేము వచ్చేటప్పటికైతే ఇంకా పెరిగిపోయింది అనమాట ట్రాఫిక్.
ఇంకా మేము సరే ఇంకా కష్టం అనుకొని వచ్చేసినాము. రావడం మంచిది అనిపించింది, ఎందుకంటే అక్కడ మేము బొర్రా కేవ్స్ అంతా తిరిగి చూసేదానికి మాకు మినిమం 1 to 2 hours పడుతుందండి. 1 to 2 hours అంటే అది చాలా ఎక్కువ. ప్లస్ మేము అరకులో ఎలాంటి స్టే అనేది ఇంకా బుక్ చేసుకోలేదు. మేము వెళ్ళి తర్వాత అరకులో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మాత్రం చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము అది అక్కడి వరకు వెళ్ళి అదంతా రష్ అదంతా చూసి రిటర్న్ మళ్ళీ మేము వచ్చేస్తున్నాము అరకుకి. నేను చెప్పిన డైవర్షన్ ఇదే అండి. ఇక్కడ మనము బొర్రా కేవ్స్ నుంచి అరకుకి వెళ్తున్నాం అనమాట. ప్రతి చోట మనకు డైవర్షన్స్ ఇంకా ఏమైనా వ్యూ పాయింట్స్ ఉన్నా, అక్కడ ఏమైనా ప్లాంటేషన్స్ ఉన్నా వాటన్నిటికి సంబంధించింది ప్రతి చోట నేమ్ బోర్డ్స్ అనేటివి అన్ని చోట్ల నాకైతే అది నీట్గా మెన్షన్ చేసే ఉన్నారు. మేమైతే ఇంకా బొర్రా కేవ్స్ అక్కడికి స్కిప్ చేసేసి ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంకో ఘాట్ సెక్షన్ లాగా వస్తుంది. హెయిర్ పిన్ రోడ్స్ అయితే పర్లేదండి, ఒక 2-3 హెయిర్ పిన్స్ రోడ్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా సంబంధించి అక్కడక్కడ మనకి బోర్డ్స్ అనేవి ఉన్నాయి. హెయిర్ పిన్ రోడ్ అని కానీ అదంతా మినిమం బోర్డ్స్ అయితే మాత్రం నాకు చాలా మటుకు కనపడ్డాయి ఈ ట్రిప్లో మాత్రము. ఇదంతా కూడా మనకి ఇంకా అరకు వెళ్ళే దారిలో అనమాట. ఇప్పుడైతే టైం అయితే మీరు గెస్ చేయొచ్చు, అంటే ఒక 12 o'clock అట్లా అయ్యిందనమాట. కానీ మాకు ఎలా అయిపోయిందంటే అరకుకు వెళ్ళేటప్పుడు ప్లాంటేషన్స్వి ఇంకా వ్యూ పాయింట్స్ ఇలాగ చాలా ఉన్నాయి దారిలో. కానీ మాకు ఆపేదానికి కూడా ప్లేస్ లేదు, ఎందుకంటే మొత్తం కార్స్ ఎక్కడంటే అక్కడ ఎలాగంటే అలాగా పార్క్ చేసేసారు సైడ్ వేస్. ఇది ఎందుకంటే 2-way రోడ్డు, కానీ అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ కార్స్ పార్క్ చేసేసి ప్లాంటేషన్స్కి ఇంకా వ్యూ పాయింట్స్కి చాలామంది వెళ్ళిపోయారు. దానివల్ల మధ్యలో ట్రాఫిక్ జామ్స్ వచ్చేసి నేను 1 to 2 kilometers చాలా మటుకు ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. ఒక్క మూమెంట్ మేము రిటర్న్ వెళ్ళిపోదామా అని కూడా అనిపించింది. అంత ఫుల్ వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నింది. ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ జామే. అసలు మాకు 6 hours పట్టిందండి అరకుకి రీచ్ అయ్యేదానికి. వైజాగ్ నుంచి చాలా ఫుల్ ట్రాఫిక్ అనిపించింది. దాంట్లో మేము కొన్ని మిస్ చేసేసామన్నమాట. ఇది వచ్చేసి ఇంకో చోట ప్లాంటేషన్సే ఉన్నాయి. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్, అక్కడ అవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట, కాఫీ, టీ అవన్నీ. అక్కడే మనకి ఇంకా బ్యాంబూ చికెన్ స్టిక్స్, అదే చికెన్ చీకులు అంటారు కదా, ఇవన్నీ ఇక్కడ అరకుకు వచ్చిన వాళ్ళు మస్ట్ ట్రై, అందరు ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇక్కడ మేము ఒక చోట ఎక్కడైతే కొంచెం రష్ తక్కువ ఉందో ఆ ప్లాంటేషన్స్ దగ్గర ఆగి ఆ చికెన్ తీసుకొని, ఇదే ఆ రోజుకి మా లంచ్. ఎందుకంటే మేము అరకుకి వెళ్ళేసరికి మా లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఈ దారిలో ఇదే మేము లంచ్గా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అరకుకి. దారిలో అయితే చాలామంది వెహికల్స్ అయితే ఎలా అంటే అలా పార్క్ చేసేసారండి. నాకు తెలిసి ప్లాంటేషన్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ మీరు మళ్ళీ అరకుకి వెళ్ళి రిటర్న్ వచ్చి చూసేదానికన్నా అరకుకు వెళ్ళే దారిలో అయినా చూడాలి, ఇలాంటి అరకు నుంచి రిటర్న్ వచ్చే దారిలో అయినా చూడాలి. ఎందుకంటే అన్నీ కూడా ఆ వ్యూ పాయింట్స్ కానీ ఆ ప్లాంటేషన్స్ కానీ కొంచెం అరకు నుంచి దూరంగానే ఉన్నాయి. ఇప్పుడు మనం దగ్గర అంటే దరిదాపుల్లో అరకుకు వచ్చేస్తున్నాము. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది, చుట్టుపక్కల మీరు చూస్తే ఈ క్యాంప్స్ కానీ టెంట్స్ కానీ మ్యాక్సిమం మీకు అంతా వీడియోలో సైడ్స్లో అలా కనపడుతున్నాయి కదా. ఇక్కడ చాలా మటుకు ఎలా ఉన్నాయంటే చిన్నగా బాత్రూమ్స్ ఒక 4-5 బాత్రూమ్స్ పెట్టేసి పెద్ద ఓపెన్ ఏరియాలో అన్ని టెంట్స్ పెట్టేశారు. కానీ మేమైతే మాత్రం అక్కడ స్టే తీసుకోలేదు. ఇక్కడ కృష్ణా తారా కంఫర్ట్స్ అని చెప్పేసి ఉంది. ఇది మెయిన్ అరకులో ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది మాకు. అందుకే మీరు ఆన్లైన్లో కొంచెం రెఫర్ చేసేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ రూమ్ వచ్చేసి మాకు 4K ప్లస్ పడింది. రూమ్ అయితే బాగుందండి, డీసెంట్గా బాగుంది. సీజన్ ఎక్కువ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే, కానీ మనకి దాని ప్రకారం మనము సీజన్లో వెళ్తే ఖచ్చితంగా ప్రైస్ అనేది నార్మల్ దానికన్నా ఎక్కువే ఉంటుంది. రూమ్ టూర్ వచ్చేసి ఇదండి. జస్ట్ మనకు ఇట్లా బెడ్ అయితే పెద్దది, 3 people కంఫర్టబుల్గా పనుకోవచ్చు, ఒక కిడ్ 2 adults, అండ్ బాత్రూమ్ ఇదంతా ఇచ్చేసారు విత్ బాల్కనీ. అండ్ దెన్ వీళ్ళు ఫుడ్ కూడా మనకు ఏమైనా కావాలంటే 1 hour ముందు కనుక మనం ఆర్డర్ ఇస్తే ఫుడ్ కూడా వాళ్ళు చేసి పెడతారనమాట. మాకు నైట్ అయితే అక్కడ వానకి ఆ చలికి వాళ్ళు ఫుడ్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వైజ్, కానీ అసలు పొగలు వస్తున్నాయి అన్నమాట. ఆ వెదర్కి వానలో అలా తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. మేము రూమ్లో దిగేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ రోజు అరకులో కంప్లీట్ చేయాల్సినవని చెప్పేసి ఫస్ట్ మేము ఇక్కడి నుంచి వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. అది ఇక్కడి నుంచి దాదాపు ఒక 17 kilometers 15 kilometers ఉందండి ఇక్కడి నుంచి. అది కొంచెం మనకు అరకు నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. మేము ఉండేది మెయిన్ అరకు ఆ టౌన్లోనే ఉన్నామన్నమాట. మొత్తం షాప్స్ అవన్నీ కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి ఒక 15 to 17 kilometers అనుకుంటా అండి, ఎగ్జాక్ట్గా నాకు డిస్టెన్స్ గుర్తుకు రావట్లేదు. అక్కడికైతే వెళ్తున్నాము. అటు సైడ్కి వెళ్తే అటు సైడ్ ఇంకా 1-2 చూసే ప్లేసెస్ ఉన్నాయి అన్నారు కాబట్టి ఫస్ట్ మేము అక్కడికే వెళ్తున్నాము.
మనకు అరకులో మెయిన్ వచ్చేసి ఓన్లీ సింగిల్ ఫ్యామిలీగా వెళ్ళేదానికన్నా నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మనం గ్యాంగ్గా ఒక గ్రూప్గా వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తాము అనిపించింది. ప్లస్ మేము వెళ్ళినప్పుడు టూ మచ్ చలి ఉన్నింది. మేము ముగ్గురం అయిపోవడం వల్ల మాకెందుకో మేమంతా ఎంజాయ్ చేసినామన్న ఫీలింగ్ కలగలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ గ్యాంగ్ కానీ ఫామ్ చేసుకొని వెళ్ళాలనిపించింది. వైజాగ్ అయితే బీచ్ కాబట్టి మంచిగా ప్రశాంతంగా బీచ్లో కాసేపు కూర్చున్నా అది ఒక్కరే అయినా కానీ పెద్ద అనిపించదు. ఇక్కడ మాత్రం ఏమైపోతుందంటే ఎవరు ఉండరు, ఆ చలి ఆ వెదర్కి అస్సలు చాలా అనిపించింది అనమాట. అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా గ్రూప్తోనే ప్లాన్ చేయాలి అని అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి మేము అదే చెప్తున్నాం కదండి, చాపరాయి వాటర్ ఫాల్స్కి అనేది స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు చూపిస్తున్న రైల్వే గేట్ అనేది చాలా సినిమాలలో ఉందండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే డార్లింగ్ సినిమాలో కాజల్ ఇంట్రొడక్షన్ సీన్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. అరకులో మనకు చాలా మటుకు సినిమా షూటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా అక్కడే అనమాట. దీనికి కొంచెం ముందుకు వెళ్తే కూడా ఇంకా మనకి ఇక్కడే అని కాదు, అరకు చుట్టుపక్కల ఆ మౌంటైన్స్ ఆ సైడ్ వచ్చేసి చాలా షూటింగ్స్ అనేటివి జరిగాయి. ఇంకొంచెం ఈ పక్క ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లోనే డార్లింగ్వి షూటింగ్స్ చాలా మటుకు జరిగాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ ఇదంతా కూడా అర్జున్ క్లైమాక్స్ ఫైట్ అంతా కూడా ఇక్కడే ఉందని చెప్పారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది చెప్తున్నారనమాట, ఇక్కడ చాలా షూటింగ్స్ అక్కడ ఇవి జరిగాయి, ఇక్కడ ఇవి జరిగాయి అదంతా అని చెప్పేసి. మనకి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దారిలో. ఇక్కడ వచ్చేసి మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఇది పెద్ద వాటర్ ఫాల్స్ అని కాదు కానీ ఫ్లోటింగ్ రివర్ లాగా అనమాట. అంటే వాటర్ మిడిల్లో నుంచి వెళ్తూ ఉంటాయి. మరి ఫ్లో అయితే మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ లేదు. పైన అంతా కూడా మనకి ఇలాగా పార్క్ లాగా వచ్చేసి కొంచెం కిందికి దిగితే మనకు వాటర్ ఫ్లో అనేది అలా కనపడుతుంది. ఇక్కడికి వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్నూన్ 3 or 4 ఆ టైంలో అయిపోయిందనమాట. చెప్పాను కదా వెదర్ అనేది చాలా వాటర్లో కాలు పెట్టేస్తే ఇంకా ఎలా అయిపోయిందంటే ఫ్రిడ్జ్ వాటర్లో కాలు పెట్టినట్టు అనిపించేసింది అనమాట. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ ఆ టైంకి. ఇంకా కాసేపు అక్కడ మేము టైం స్పెండ్ చేసాం. మోస్ట్లీ ఒక 1/2 hour to 1 hour అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాము. ఆపోజిట్లోనే మనకు చాలా చోట్ల ఇవన్నీ కనపడతాయండి. అన్నీ ఇక్కడే ఏమంటారు పండిస్తారు కదా, ఆ పండించినవన్నీ ఇక్కడే అమ్ముతున్నారు కూడా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నేను తిన్న బెస్ట్ కార్న్ ఏంటంటే ఇదే అనమాట. చాలా బాగా అనిపించింది నాకు టేస్ట్ వైజ్ కానీ అంతా కూడా. మనం ఇక్కడ తింటూ ఉంటాం చాలా మటుకు, కానీ ఆ టేస్ట్ మాత్రం సూపర్ అనిపించింది. అలాగే దారిలో వచ్చేటప్పుడు మనకి సన్ఫ్లవర్ తోటలు చాలా కనపడుతూ ఉంటాయి. పర్ హెడ్ 20 rupees ఎంతో ఇస్తే మనకి మంచిగా ఫొటోస్ తీయడానికి వాళ్ళు కొంచెం సేపు టైం ఇస్తారనమాట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకు వ్యూ పాయింట్ అనేది ఇది కనపడుతుందండి. మనకి మామూలు గూగుల్లో చూసినా మనం వెళ్ళేటప్పుడు ఆన్ ద వే ఇదొక వ్యూ పాయింట్ ఉంటుంది. సైడ్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ డైవర్షన్ ఉంటుంది అనమాట. ఒక సైడ్కి వెళ్తే చాపరాయికి వెళ్ళొచ్చు, ఇంకో సైడ్కి వెళ్తే అరకు పైనరీకి వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి మేము అక్కడ ఒక్కసారి ఒక బిట్ అలా తీసేసుకొని ఇప్పుడు ఆ సైడ్ డైవర్షన్లో ఉన్న అరకు పైనరీ దానికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఒకేసారి 2 కవర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్లో మాకు తెలియలేదు ఈ 2 దగ్గరే ఉంటాయని చెప్పేసి. తర్వాత మేము చూసుకొని ఇక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఈ అరకు పైనరీ అనేది మనకి ఎలా ఉంటుందంటే అండి, ఒక ఓపెన్ పార్క్ లాగా మంచిగా అక్కడ ఆ చెట్లు ఆ ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. అక్కడ కూడా చాలామంది ఫోటో షూట్స్ అవన్నీ చేసుకుంటున్నారు. వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలామంది చేసుకుంటున్నారు. దాని ప్రకారం అనమాట. అంటే మనం ఫోటోషూట్కి అయితే సపరేట్ అమౌంట్ ఉంటుంది, జస్ట్ విజిట్కి అయితే సపరేట్ అమౌంట్ అని చెప్పేసి అక్కడ డిఫరెంట్ కేటగిరీస్గా టికెట్స్ అనేటివి డివైడ్ చేశారు. మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్ళాము. లోపల కొన్ని డెక్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలు ఆడుకునే దానికి స్మాల్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాగా ఉంది, ఒక కెఫే లాగా కూడా ఉంది. అంటే కాఫీ, టీ మినిమం ఏవో దొరికేటట్టు ఉన్నాయన్నమాట. ఏం చెప్పిన డెక్ అవన్నీ కూడా ఇవే అనమాట. చాలామంది ఆ రోజు కొన్ని షూట్స్ వాటికి కూడా వచ్చారు. అలాగే ఇక్కడ టెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయంటండి. సైడ్లో బాత్రూమ్స్ ఉంటాయి. ఎవరైనా కావాలంటే టెంట్స్ కూడా నైట్కి రెంట్కి తీసుకొని అక్కడ స్టే చేయొచ్చు అని చెప్పారు. కానీ మేము ఇంకా యాజ్ అ ఫ్యామిలీగా వెళ్ళాం కాబట్టి టెంట్స్ అవన్నీ వద్దని ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాం కాబట్టి అక్కడే స్టే చేసాము. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ రూమ్కి వచ్చే దారిలోనే మాకు అరకు రైల్వే స్టేషన్ అనేది మనం చాలా మూవీస్లో చూసింటాం. అదొక రకమైన వైబ్ అనమాట అరకు రైల్వే స్టేషన్. అది కూడా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టౌన్. మనకు మా రూమ్ నుంచి చాలా దగ్గరలోనే ఉన్నింది. ఒకసారి అది కూడా చూసేద్దామని చెప్పేసి మేము అరకు రైల్వే స్టేషన్కి కూడా ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాము. దారిలో మనకు బాగా కనిపించేది బ్యాంబూ చికెన్ బిర్యానీ, చికెన్ స్టిక్స్ ఇవే ఎక్కువ కనిపిస్తాయి. కానీ చికెన్ స్టిక్స్ అయితే మనం ఆర్డర్ ఇచ్చిన 10 minutes కల్లా ఇచ్చేస్తున్నారు. వెంటనే వాళ్ళు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసి ఉంటారు, కాల్చి ఇచ్చేయడమే కాబట్టి ఇచ్చేస్తున్నారు.
కానీ బ్యాంబూ చికెన్ కానీ బ్యాంబూ చికెన్ బిర్యానీ కానీ వెయిటింగ్ టైమే వాళ్ళు దాదాపు 1 అవర్ అట్లా చెప్తున్నారనమాట. కాబట్టి దాని ప్రకారం మనం ముందే ఆర్డర్ ఇచ్చేసుకొని, కొంతమంది అయితే అలాగే చెప్తున్నారు, మీరు ముందే ఆర్డర్ ఇచ్చేసుకొని మీరు ఒక ప్లేస్ చూసేసి రండి, ఆ లోపల మేము రెడీ చేస్తామని కూడా చెప్తున్నారు అక్కడ. ఇంకా తర్వాత చెప్తున్నాను కదా, అరకు రైల్వే స్టేషన్కి వచ్చామని చెప్పేసి. అరకు రైల్వే స్టేషన్ అయితే ఇంకా ఫుల్ మంచుతో ఉంటుందన్నమాట చుట్టుపక్కల అదంతా కూడా. దీనికి సంబంధించిన ట్రైన్స్ కూడా 2 వే తిరుగుతాయండి, వైజాగ్ టు అరకు. దానికి విస్టాడోమ్కి అయితే ముందే టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో అయిపోతాయని చెప్పి నేను ట్రై చేయలేదు. ఇది వచ్చేసి మనకు అరకు రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది మేము ఉండే రూమ్ కృష్ణాతారా కంఫర్ట్స్ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ లోపలే ఉందన్నమాట, చాలా దగ్గర అక్కడి నుంచి. కాబట్టి ఇక్కడికి వెళ్ళాము చాక్లెట్ ఫ్యాక్టరీకి. ఇక్కడే వాళ్ళు చాక్లెట్ ఫ్యాక్టరీలోనే చాక్లెట్స్ ఇంకా కాఫీ పౌడర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్తే ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. టికెట్స్ అడల్ట్కి ఐ థింక్ 100 రూపీస్ అనుకుంటా అండి, సరిగ్గా ప్రైస్ గుర్తుకు రావట్లేదు. నియర్లీ 100 రూపీస్కి అనమాట టికెట్ ఇక్కడ. ఇది తీసుకొని మేము లోపలికి వెళ్ళాం. ఇక్కడ వచ్చి చాలా షాప్ లోపల డిఫరెంట్గా రూమ్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అట్ ది ఎండ్ వచ్చేసి ఫ్యాక్టరీ ఎలాగా చాక్లెట్స్ అవన్నీ తయారు చేస్తారు అదంతా ఎండ్లో ఉంది. స్టార్టింగ్లో అంతా కూడా మనకి చిన్న షాప్స్ లాగా కొన్ని ఉన్నాయన్నమాట, కౌంటర్స్ లాగా అవన్నీ ఉన్నాయి. మేము ఫస్ట్ ఈ కౌంటర్కే వెళ్ళిపోతే లోపల చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఫ్లేవర్డ్, అంటే ఫ్రూట్ ఫ్లేవర్డ్ కానీ నట్స్ కానీ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మేము ఇవి చూసేసి ఫస్ట్ ఇక్కడే తీసేసుకుందాం అనుకున్నాము. కానీ మీరు ఒకసారి ఫ్యాక్టరీది అదంతా కూడా చూసేసి వస్తే అక్కడ మీకు ఫ్రీ చాక్లెట్ ఇస్తారు అని చెప్పారు. మేము ఫ్రీ చాక్లెట్ అంటే ప్రతి ఒక్కటి వెరైటీ ఇస్తారు అనుకున్నాం, కానీ అలా ఏం కాదు. పర్ టికెట్ ఓన్లీ 1 చాక్లెట్, జస్ట్ ఫర్ టేస్ట్కి ఇస్తారు. అన్ని ఫ్లేవర్స్ మనం అడిగిన చాక్లెట్ అన్నీ ఇవ్వరు, వాళ్ళ దగ్గర ఉన్న ఒక చాక్లెట్ ఇస్తారనమాట జస్ట్ టేస్టింగ్కి. ఇంక ఇక్కడ నుంచి కొంతమంది పిల్లలు ఆడే రైడ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బేసిక్, చాలా చిన్నవి ఉన్నాయన్నమాట. అవి ఆడాలంటే చిన్నపిల్లలు ఆడవచ్చు. అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళాము. ఈ ఫ్యాక్టరీలో ఎలా చేస్తారు అదంతా అనేది అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్, షూట్ చేయకూడదు అని చెప్పారు. ఇక్కడ నాకు చాక్లెట్స్ టేస్ట్ ఓకే అండి, మరి సూపర్ అనిపించలేదు. కానీ ఇక్కడ హాట్ చాక్లెట్ ఉందన్నమాట, అది నేను వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళ లోపల వీడియో తీయొద్దన్నాడు. హాట్ చాక్లెట్ అక్కడ హాట్ చాక్లెట్ చేసి ఇచ్చారు, అసలు చాలా బాగుంది అనమాట, వేడిగా మంచి చాక్లెట్ ఫ్లేవర్. అది నాకు చాలా బాగా అనిపించింది. చాక్లెట్ దానికన్నా చాక్లెట్ ఫ్లేవర్ మనకు హాట్ కాఫీ అనేది చాలా బాగా అనిపించింది. మేము కొన్ని చాక్లెట్స్, కొంచెం కాఫీ అంతా కూడా ఇక్కడ ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది, అవన్నీ తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అక్కడే డిన్నర్ ఇచ్చేసేసి మంచిగా పనుకొని తర్వాత రోజు మార్నింగ్ అనమాట ఇది. మళ్ళీ మేము తిరిగి వైజాగ్కి స్టార్ట్ అయిపోయాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు వాన అయితే ఫుల్ నైట్ నుంచి పడుతూనే ఉన్నింది. కొంచెం తగ్గింది అన్నప్పుడు మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం వైజాగ్కి. వెదర్ అయితే అస్సలు ఇంకా ముందరైతే కొన్ని చోట్ల కనిపించలేదన్నమాట. ముందు వెళ్తున్న వెహికల్కి ఉన్న కార్స్ ద్వారా మనం చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఈ ఘాట్ రోడ్లో అంతా. కానీ ఇది మేము వేరే రూట్లో వెళ్ళడం వల్ల ఇప్పుడు రీచ్ అవ్వడం కొంచెం టైం తక్కువ పట్టింది మాకు. ముందు చూపించిన మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు 6 అవర్స్ పడింది, 5 to 6 అవర్స్ నియర్లీ పడింది. ఇదైతే మాకు మరీ అంత పర్లేదు, ఒక 4 అవర్స్ లోపలే వెళ్ళిపోయామన్నమాట వైజాగ్కి. వైజాగ్ వెళ్ళిపోయి ఆ రోజు జస్ట్ హోటల్లో మంచిగా రూమ్ తీసుకొని బీచ్లో మంచిగా ఆ రోజు అంతా టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది, అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. అందుకే మంచిగా రూమ్లో కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అలాగా బీచెస్కి అంతా వెళ్ళి అలా చూసేసి వెళ్ళామన్నమాట. ఈ షార్ట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఆ ఘాట్ రోడ్లో వస్తాయి కదా, అక్కడంతా ఈ షార్ట్స్ అనేటివన్నీ పెట్టాను. మేము దారిలో అవన్నీ రిటర్న్లో కవర్ చేద్దాం అనుకున్నామండి. గాలికొండ వ్యూ పాయింట్ ఇలా చాలా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని మిస్ చేసాం కదా, కానీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్ వాన్ అనమాట, దిగేదానికి కూడా లేదు. కాబట్టి మేము అవి కొన్ని 1-2 మిస్ చేసుకున్నాము. కానీ అక్కడ చాలా ట్రాఫిక్ జామ్స్ అయితే అవుతున్నాయండి, కార్స్ ఎలాగంటే అలా పెట్టేస్తున్నారు. కాబట్టి అది కొంచెం మీరు చూసుకొని దాని ప్రకారం వెళ్తే మంచిది. ఎందుకంటే అరకుకు వెళ్ళిన తర్వాత అరకు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే వైజాగ్లో ఆ రోజంతా స్టే చేసేసి ఆ నెక్స్ట్ డే అనేది మేము మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మేము కీస్ లెమన్ ట్రీలో రూమ్ తీసుకున్నాం. ఇది కూడా మాకు 5500 అలా పడింది. నెక్స్ట్ వ్లాగ్లో మేము రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని టెంపుల్స్ కవర్ చేసామన్నమాట, రిటర్న్ టు హైదరాబాద్. నెక్స్ట్ వ్లాగ్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. దీంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడైనా ఏదైనా కానీ నేను కమెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు అడగచ్చు అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పాను. ఏదైనా మిస్ చేసింటే అది కూడా క్లారిఫై చేస్తాను.
ఇంకా లాస్ట్లో వచ్చేసి మేము కొన్ని పిక్స్ అనేటివి మాత్రం తీసుకున్నాం ఇక్కడ. ఈ పిక్స్ అనేటివి జస్ట్ అలా పెట్టేస్తున్నాను. ఇందాక లెమన్ ట్రీ కీస్ చూశారు కదా, అది వచ్చేసి మనకు మెయిన్ సెంటర్లో ఉంటుంది. లీలా మహల్ సెంటర్ అంటారు కదా, దాని పక్కనే ఉందన్నమాట. డాల్ఫిన్ హోటల్ కూడా దాని పక్కనే ఉంది. హోటల్ అయితే డీసెంట్గానే ఉంది.